క్రైస్ట్ ఎవాంజలికల్ ఫెలోషిప్ అనే ఈ యొక్క సంఘాన్ని దేవుడు ప్రేమించి తన దాసుడైన బ్రదర్ కె డానియల్ గారిని, వారి కుటుంబాన్ని మరియు సంఘాన్ని, సంఘ సభ్యులను దేవుడు తన రెక్కల చాటులో భద్రపరిచి గడిచిన సంవత్సరమంతయు శ్రీకాకుళం, రణస్థలం, రాంభద్రాపురం, మెట్టవలస, గుమడాము, దువ్వుపేట, నందివాడ, పల్లిపేట మరియు సంతబొమ్మాలిలో ఉన్నటువంటి సంఘాలని అపారమైన కృపలో భద్రపరిచిన దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లునుగాక. గడచిన సంవత్సరమున దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నో నూతన ఆత్మలను మనకి అనుగ్రహించెను. అలాగే మన సంఘములో ఎన్నో అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను మనం చూశాము. ఈ గడచిన సంవత్సరములో ప్రభు సన్నిధికి వెళ్ళిన వారు కొందరు, ప్రభు సన్నిధి నుండి ఈ లోకానికి వచ్చిన వారు మరికొందరు. అలాగే ఈ సంవత్సరంలో దేవుని సన్నిధిలో జతపరచబడిన వారిని మనం చూశాము. పిల్లలు లేక దుఃఖంలో మునిగిపోయిన కుటుంబానికి దేవుడు పిల్లల్ని అనుగ్రహించే ఆశ్చర్య కార్యములను మనం చూశాము. మరణపు అంచుల వరకు వెళ్ళి మృత్యువుతో పోరాడి జయించిన వారిని మనం చూశాము. దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన వారిని మనం చూశాము. దుఃఖముతో నిరాశలో ఉన్నవారు వాదార్చబడ్డము చూశాము. నూతన స్థలములలో ప్రభు ద్వారాలు తెరవటము చూశాము. దేవుడు తన మందిరములో సమృద్ధి ఆహారంతో మనల్ని పోషించడము చూశాము. రండి, గడిచిన సంవత్సరం దేవుడు చేసిన అద్భుత కార్యములను, ఆయన దాసుని ద్వారా మాట్లాడిన మాటలను మనం విందాం. నీ కను పాపవలె నన్ను కాచి, నేను చెదరక మోసావ స్తోత్రం. ఎబినేసరే, ఎబినేసరే, ఇంతకాలం కాచితివే. ఎబినేసరే, ఎబినేసరే, నా తోడువై నడచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కను పాపగా కాచితివి. స్తోత్రం, 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 స్తోత్రం. గద్దించే సేవకుడి నిన్ను పరలోకం తీసుకెళ్తాడు. నీకు ఆవగించి అమ్మ అందుకేనా పర్వాలేదు, రాకపోయిన పర్లేదు, మొదటి వారం వస్తే చాలమ్మా అంటే ఇక్కడ గడుస్తుంది, అక్కడ నీకు తిప్పలుంటాయి. ఇదే గుర్తుపెట్టుకోనండి. ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారైనా ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిగతంగా ఒక మనిషిని ఒక్కసారైనా సేవకుడు గద్దించలేదంటే ఈ సంఘంలో ఉండకూడదని తీర్మానం చేసుకోవాలి. దేవుని ఆత్మ లేని ఒక వ్యక్తితో ఒక పావు గంట గడిపితే ఆ చీకటంతా నీ మీద పనిచేస్తాడు. తెలుసా? లోకస్తులతో, ప్రార్థన లేని వాళ్ళతోని, దేవుని భయం లేని వాళ్ళతోని, ముఖ్యంగా చూడండి పరిశుద్ధత లేని వాళ్ళతోని, ఆడు ఎంత వాడు ఎవడైనా సరే, ఎంత గొప్ప వాళ్ళైనా. మీకు కూడా చెప్తున్నాను, చర్చికి వచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధులని నేను చెప్పడం లేదు, భక్తి పరులని నేను చెప్పడం లేదు. చాలా మంది దొంగలు ఉన్నారు ఇక్కడ కూడా. మీకు ఇందాక చెప్పాను, సంఘంలోనికి లోకం వచ్చేసింది. లోక మర్యాదలు, అన్యాచారాలు, మళ్ళా దేవుడు దేవుడు, భక్తి భక్తి భక్తి. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన, నీ ప్రేమను వివరించనా. నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా.
కదా నీలో పరమ. క్రిస్మస్ అంటే దేవునితో సమాధానపడడం. సమాధానపడడం అంటే ఏంటి? అయినా నీ ఆజ్ఞలు నేను అతిక్రమించాను, నీకు విరోధముగా నేను పాపము చేశాను ప్రభువా, నన్ను క్షమించు తండ్రి అని దేవుని దగ్గర పశ్చాత్తాపడి నువ్వు సమాధాన పడితే నిజమైన క్రిస్మస్ ఆనందము నీ హృదయంలోనికి వస్తుంది. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా. క్రిస్మస్ అంటే వ్యాపారం కాదు, క్రిస్మస్ అంటే హడావిడి కాదు, క్రిస్మస్ అంటే ఊరికే కబుర్లు కాదు. క్రిస్మస్ అంటే వెలుగులోనికి రావడం, క్రిస్మస్ అంటే చీకటి నుంచి బయటికి రావడం, క్రిస్మస్ అంటే పాపములోంచి పరిశుద్ధతలోనికి రావడం, క్రిస్మస్ అంటే మరణము నుండి జీవంలోనికి రావడం, క్రిస్మస్ అంటే అసత్యములో నుండి సత్యములోనికి రావడం. ఈ రాత్రి ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగిల్చి, అన్ని వేళలయందు ఆశ్రయమైనావు. ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగల. నీ శాపము నుంచి నిన్ను విడిపించేవారు ఎవరో నీకు తెలుసా? నీ పాపము నుంచి నిన్ను విడిపించేవారు ఎవరో తెలుసా? నీ భయాల నుంచి నిన్ను విడిపించేవారు ఎవరో తెలుసా? క్రిస్మస్ అంటే ఇప్పుడు ఈ డిసెంబరే కాదు, వ్యక్తి రక్షింపబడిన నాటి నుండి తన జీవితంలో ప్రతిరోజు క్రిస్మసే. నువ్వు ముందు రక్షణ పొందకుండా ఎన్ని క్యాండిల్స్ వెలిగించి ఎన్ని కేకులు తినేసి ఎన్ని డ్యాన్సులు అయితే ఏం లాభం? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. ఏ విషయంలో నువ్వు దారి తప్పిపోయావు? మరువలేని తీయని వాక్యం అంటుంది, మనందరము గొర్రెల వలె దారి తప్పిపోయాం. దారి తప్పిపోయిన మనల్ని దారిలోనికి తీసుకురావడానికి ఈ లోకానికి వచ్చాడు. అదే నిజమైన క్రిస్మస్. నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను. నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను. పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగిల్చి, మదిలో నిలిచావు, మమతను పంచావు. నా జీవితమంతా నిన్ను కొనియాడెదను.
వర్ణించగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని మన కుటుంబాల్లో, మన గృహాల్లో మనం నీతి లేని వారిగా జీవిస్తే కలవరం, అనుమానాలు, గొడవలు, దెబ్బలాట్లు. మొన్న ఒక ఆమె చెప్తా, అయ్యా నరకం ఎక్కడో లేదండి, మా ఇల్లే ఒక నరకం లాగా ఉందండి. ఇల్లే ఒక నరకం. నరకం కోసమా మన ఇల్లులో? భూలోకములో ఒక చిన్న పరలోకములాగా ఉండాలి మన గృహాలు. మరి పిల్లలం యేసు వద్దకు మేము వస్తాము, అలిగలిచి మేము జాలి జాలిగా CBCకి వస్తాము. చిన్న పిల్లలం, చిన్నారి పిల్లలం, యేసు వద్దకు మేము వస్తాము, అలిగలిచి మేము జాలి జాలిగా CBCకి వస్తాము. నా ఫ్రెండ్ని నాతో కూడా తీసుకొస్తాను, నీ ఫ్రెండ్ని నీతో కూడా తీసుకొస్తావా? నా ఫ్రెండ్ని నాతో కూడా తీసుకొస్తాను, నీ ఫ్రెండ్ని నీతో కూడా తీసుకొస్తావా? ఎన్నో కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి నీ కృప బాహుళ్యమే, నీ కృప బాహుళ్యమే, నీ ప్రేమ పరవశమే, నీ ప్రేమ పరవశమే. నా యేసయ్యా నీతో నా జీవితం, నా యేసయ్యా నీతో నా జీవితం, నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే. నీ కృప బాహుళ్యమే, నీ కృప డబ్బున్న లెక్క చూసుకోండి. ఎప్పుడైనా నువ్వు సంతోషంగా ఉన్నావా? నీ ఇంటిలో సమాధానం ఉందా? నీకు అన్నీ ఉన్నాయి, నీకు లేనిదంటే తెలుసారా? ప్రభు అయిన యేసు ఈ రాత్రి ఆయన నీకు కావాలి. ఏనండి తల్లులు, దేవుడు చేసిన తల్లులు మీరు. ఒక తల్లిగా నీకు భక్తి లేకపోతే నీ కుటుంబంలో నీ బిడ్డలు ప్రయోజకులుగా ఉండలేరు. అంతమందికి ఎంతసేపు వాళ్ళ టీవీలు, వాళ్ళ ఫోన్లు, వాళ్ళ పనులు. పిల్లలతో కలిసి ప్రార్థన చేస్తాం, పిల్లల దగ్గర కూర్చుందాం, వారితో మాట్లాడదామని లేదు. ఎవరి ఫోన్ వాళ్ళకి, ఫోనే తల్లి, ఫోనే పిల్ల. ఎలాగండి మన పిల్లలు బాగుపడతారు? ప్రార్థించగనే సాధ్యము చేసినది అనుదినము నూతన వాత్సల్యమును చూపి అంతకంతకు హెచ్చించినది. అనుదినము నూతన వాత్సల్యమును చూపి అంతకంతకు హెచ్చించినది. నీ కృప బాహుళ్యమే, నీ కృప బాహుళ్యమే, నీ ప్రేమ పరవశమే, నీ ప్రేమ పరవశమే. నా యేసయ్యా నీతో నా జీవితం, నా యేసయ్యా నీ. కొంతమందికి అసలు దేవుని కార్యాలు అవసరంలా, మందిరం ఎలాగున్న అవసరంలా, సేవ ఎలాగున్న అవసరంలా, ఎవడొచ్చి ఎవడు వెళ్ళిపోయిన అవసరంలా, కొత్త వాళ్ళు వచ్చిన అవసరంలా. వీళ్ళకి వీళ్ళే చెడగొట్టే చీడ పురుగులు తయారయ్యారు. ఒక మాదిరి లేదు, ఒక భారం లేదు, ఒక ప్రేమతో ఆదరించి పలకరించి కదిపారా ఆలుపాడైపోతారు. కదిపారు అదొక దురాత్మ అండి. ఇంత భారం. ఒక వ్యక్తి ప్రార్థన మానేస్తున్నాడంటే, ఒక వ్యక్తి ప్రార్థనకు వచ్చి ఇంకా పాపంలో జీవిస్తున్నాడంటే గుండె ఆవిరైపోతున్న సంఘాన్ని చూసి. ఈ సంఘాన్ని చూసి నేనేం సంతోషించట్లా.
దినదినము నేను ఎంతో వేదన పడుతున్నాను ఈ సంఘాన్ని చూసి. ఎందుకు తెలుసారా? నాకు కావలసిన మంద కాదు, ఆయన పనిని నమ్మకముగా చేయకపోతే దేవుని దగ్గర ఒక రోజు నేను లెక్క అప్పు చెప్పాలి. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో కన్నీటి బాటలో, కలవరాల కోటలో కన్నీటి బాటలో. దేవుని చిత్తములో జీవించడం మొదట్లో మనం కష్టముగా ఉన్నా దాని ముగింపు చాలా రమ్యముగా ఉంటుంది. నేను యవ్వనస్తులకి అందరికీ చెప్పేది ఒకటే అంటున్నాడు, దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలబడతాడు. నీ సొంత చిత్తాలు, నీ సొంత ఇష్టాలు నెరవేర్చుకున్నావా, మధ్యలోనే మాయమైపోతాం. నాతో పాటు సేవ ప్రారంభించిన అనేక మంది నిలబడలేకపోయారు. కారణం తెలుసారా? వారి సొంత చిత్తాలను ఎక్కడ బాగుంటుంది, ఏదైతే బాగుంటుంది. ఇప్పుడు సేవ అనేది, పరిచర్య అనేది ఒక ఉద్యోగము, ఒక వృత్తి అయిపోయింది. సేవకు రావాలంటే గజ 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 వణికేవాళ్ళం. త్యాగముతో కూడింది, శ్రమలతో, నిందలతో, అవమానాలతో కూడింది. సేవ అనేది పూల పానుపు కాదు, ఇది